ఇండియన్ సినిమా ఇంతవరకు చూడని ఒక క్రూరమైన విలన్ ఎన్టీఆర్ అంటూ డ్రాగన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కామెంట్స్. డ్రాగన్లో ఎన్టీఆర్ ల్యూగర్ పేరు వెనుకున్న క్రేజీ స్టోరీ వేరే లెవెల్ అంతే. అంతు చిక్కని డ్రాగన్ స్టోరీ వెనుకున్న నిజాలేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రశాంత్ నీల్ సినిమాలు అనగానే డార్క్ గ్రిట్టి అనేటువంటి ఒక అంచనా ఆడియన్స్కి డెఫినెట్గా ఉంటుంది. అయితే మంగళవారం అర్ధరాత్రి రిలీజ్ చేసినటువంటి డ్రాగన్ టీజర్ అంచనాలకు మించి వైలెంట్గా ఉంది. ఎన్టీఆర్ను అత్యంత క్రూరమైనటువంటి అసైన్గా చూపించారు. అయితే మీరు ఊహించిన దానికన్నా ఈ సినిమా బ్రూటల్గా ఉంటుందని మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పాడు. సినిమా విశేషాలను ఒక ప్రముఖ ఛానల్తో పంచుకున్నారు. హీరో ఎలివేషన్స్ కన్నా సినిమా స్టోరీ జనాలకు పరిచయం చేయాలనుకుంటున్నామని, అందుకే కథే మెయిన్గా టీజర్ నడిపించామన్నారు. అయితే సినిమా నల్లమందు వ్యాపారం బ్యాక్డ్రాప్లో జరుగుతుందని, బ్రిటిష్ టైంలో మొదలైనటువంటి వ్యాపారం స్వాతంత్రం వచ్చాక జరిగిందని, 1967 కాలం నాటి పరిస్థితులను డైస్టోషియన్ స్టైల్లో చూపించామని కూడా చెప్పారు. అయితే ఇప్పటి వరకు తాను సృష్టించినటువంటి గ్రే క్యారెక్టర్స్ కేజీఎఫ్లో రాకీ, సలార్లో దేవా కంటే డ్రాగన్లు ల్యూగర్ అత్యంత డార్క్ క్యారెక్టర్ అని కూడా చెప్పుకొచ్చారు. ఈ 3 క్యారెక్టర్లు తాను అనుకున్న ట్రైవాలజీ క్యారెక్టర్లకు ఓకే అని కూడా చెప్పినటువంటి నీల్ 3 ఒకదానికొకటి సంబంధం లేవని కూడా అన్నారు. సలార్ ట్రైలర్ రిలీజ్ అయినటువంటి టైం, రాకీ బాయ్ సముద్రంలో చనిపోయినటువంటి టైం ఒకటే అంటూ ఆడియన్స్ థియేటర్లు చాలామంది థియరీలు తీశారన్నారు. అయితే ఈ 3 ఇదే అత్యంతమైనటువంటి డార్కెస్ట్ క్యారెక్టర్ అని కూడా ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకు ఇండియన్ సినిమా చూడనటువంటి ఒక పవర్ఫుల్ విలన్ను చూస్తారని కూడా నవ్వుతూ చెప్పారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీలో చీఫ్ అసాసిన్గా క్యారెక్టర్లో కనిపించారు. అయితే ట్రైలర్లో చూపించినటువంటి కొద్ది నిమిషాల్లోనే ఎన్టీఆర్ లుక్, క్యారెక్టరేషన్ చూస్తేనే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతుంది. అయితే ఎన్టీఆర్కు ల్యూగర్ పేరు అనేది ల్యూగర్ 08 పిస్టల్ను ఇన్స్పిరేషన్గా పెట్టామన్నారు. ఆ పేరు ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే మీకే తెలిసిపోతుందని కూడా నీల్ చెప్పుకొచ్చాడు. డ్రాగన్ కథ 5 ఏళ్ల క్రితమే అనుకున్నామని, అది ఫైనలైజ్ అవ్వడానికి 3 ఏళ్లు పట్టిందని కూడా నీల్ చెప్పారు. ప్రతి క్యారెక్టర్ తన ఓన్ ఫిలాసఫియల్ అప్రోచ్తో వెళ్తుందని కూడా అన్నారు. అయితే అనిల్ కపూర్ క్యారెక్టర్ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్గెస్ట్ విలన్ రోల్ అని కూడా అన్నారు. ఎందుకంటే తన సినిమాలో విలన్లే హీరోలు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు విలన్లని కూడా ప్రశాంత్ నీల్ తన స్టైల్లో నెరేటివ్ చెప్పాడు. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ ల్యూగర్ అనేటువంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అయితే ల్యూగర్ అంటే ఏంటి? ప్రశాంత్ నీల్ ఆ పేరునే సెలెక్ట్ చేసుకోవడం వెనుక సోషల్ మీడియాలో ఓ కథనం ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఈ వివరాల్లోకి వెళ్తే, సినిమా సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుంచి ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుంది, డ్రాగన్ కథ ఏంటి అనే దానిపై ఫ్యాన్స్ ఉత్కంఠంగా ఎదురు చూశారు. అలాగే సోషల్ మీడియాలోనూ రకరకాలైనటువంటి కథనాలు వచ్చాయి. లేటెస్ట్గా ఈ సస్పెన్స్కి అయితే తెరదించారు ప్రశాంత్ నీల్. భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నటువంటి కాలం నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నల్లమందు, ఇతర మాదక ద్రవ్యాల వ్యాపారం, ఈ బిజినెస్లో గ్యాంగ్ వార్ చుట్టూ డ్రాగన్ సినిమా తిరుగుతుందని కూడా క్లారిటీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ అనేటువంటి ఏరియాలు, ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీల మధ్య ఆధిపత్య పోరు, డ్రగ్స్ డీలర్లు, ఇంటర్నేషనల్ కార్టెల్ చుట్టూ కూడా ఈ కథ తిరుగుతుందని కూడా చెప్పారు. అయితే ఇందులో ఎన్టీఆర్ ల్యూగర్ అనేటువంటి క్యారెక్టర్లో వైల్డ్గా కనిపిస్తున్నారని ప్రశాంత్ నీల్ గ్లింప్స్లో ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందినటువంటి అసాసిన్ ఇన్ చీఫ్గా ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నారు. ప్రత్యర్థి గ్యాంగ్కు చెందినటువంటి వారిని నరికేస్తూ కొండ చివరన నిలబడి ఉన్నటువంటి ఎన్టీఆర్ లుక్ అయితే పూనకాలు తెప్పిస్తుంది. అయితే తన సినిమాల్లోని హీరోలకు పవర్ఫుల్ టైటిల్స్ పెట్టడం ప్రశాంత్ నీల్ స్టైల్. కేజీఎఫ్ సిరీస్, సలార్ సినిమాలతో హీరోలకు ఈ పవర్ఫుల్ టైటిల్స్ మంచి పేరు తీసుకొచ్చాయి. దానిలో భాగంగానే డ్రాగన్లో ఎన్టీఆర్కు కూడా ల్యూగర్ అనేటువంటి పేరుని ఫిక్స్ చేశారు. ప్రశాంత్ నీల్ ఇక ల్యూగర్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అన్న దానిపై కూడా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ కథనం ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. దీని ప్రకారం ల్యూగర్ అంటే దాదాపు 100 ఏళ్ల నాటి జర్మన్ పిస్టల్ పేరు. మొదటి ప్రపంచ యుద్ధం, అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధ టైంలో జర్మన్ సైనికులు ఈ పిస్టోల్ను ఉపయోగించారు. ఆస్ట్రియాకు చెందినటువంటి జార్జ్ ల్యూగర్ అనేటువంటి మిలిటరీ ఆఫీసర్ ఈ పిస్టోల్ను డిజైన్ చేశారు. అత్యంత ఖచ్చితత్వానికి అండ్ ప్రాణాంతకమైనటువంటి వేగానికి, క్రూరత్వానికి ఈ తుపాకీ మారుపేరుగా నిలిచింది. అయితే ఈ తుపాకీ స్ఫూర్తిగా ఎన్టీఆర్ క్యారెక్టర్కు కూడా ల్యూగర్ అనేటువంటి పేరు పెట్టారట ప్రశాంత్ నీల్. సో ఈ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఓ లోడ్ చేసినటువంటి గన్లా, శత్రువులను వేటాడేటువంటి క్రూరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడట. అందుకే ప్రశాంత్ నీల్ ఈ పేరుని ఎంచుకున్నారని అయితే తెలుస్తుంది. మరి ల్యూగర్ విన్యాసాలు ఎలా ఉంటాయో తెలియాలంటే వచ్చే సంవత్సరం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ అయినప్పటికీ కూడా ల్యూగర్ అంటే డ్రాగన్ అని టైటిల్ పెట్టాడు, మరి ల్యూగర్ ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. సో ఇలా ఒక 100 ఏళ్ల చరిత్ర కిందట ఒక ఆయన
ఆ గన్ రెడీ చేయడం, దాని తర్వాత ఆ పేరు ఎలా వచ్చింది, సో లోడ్ చేసినటువంటి గన్ ఎలా ఉంటుందో పవర్ఫుల్గా ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా అదే రేంజ్లో ఉంటుంది కాబట్టి ఆ పేరుని పెట్టారని కూడా క్లారిటీ ఇచ్చింది. బట్ ఇంకొక విషయం ఏంటంటే టీజర్లో మనం చూసాం ఒక రేంజ్లో అయితే అది గ్లిమ్సే అనుకుంటారు కానీ బట్ అది బేసిక్గా ట్రైలరా లేకపోతే ఇంకా లాంగ్ వీడియోనా ఎలా మాట్లాడుకోవాలో తెలియదు కానీ జస్ట్ గ్లిమ్స్లోనే చాలా వ్యక్తుల్ని పరిచయం చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు ఒక 7 వరకు కూడా ఉన్నటువంటి వీడియోలో చాలా మనం చూసాం. బట్ దాంట్లో మనకు తెలిసినటువంటి యాక్టర్స్ ఉన్నారు, తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాలైనటువంటి యాక్టర్స్ ఉన్నారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. బట్ దాంట్లో ఎవరి క్యారెక్టర్ ఏంటి, ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటి, అండ్ రుక్మిణి వసంత్ చెప్పేటువంటి ఒక్కొక్కరి డైలాగ్తో చెప్తూ ఉంటే ఒక్కొక్కరు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో వీళ్ళందరికీ ల్యూగర్ తోటి ఏం సంబంధం, అండ్ దాని తర్వాత పాస్ట్లో ఎన్టీఆర్ డబుల్ రోల్ అంటున్నారు, దాన్ని ఎలా ముడిపెట్టాడు. సో ఇలా జస్ట్ గ్లిమ్స్లనే 4 minutes చూపించినా కానీ ఏమీ కూడా పెద్దగా అర్థం కాలేదు. జస్ట్ అక్కడ అర్థమైందంటే ఎన్టీఆర్ ఎలాంటి వైలెన్స్ లుక్లో ఉండబోతున్నాడు అన్న ఒక క్లారిటీ తప్పితే సినిమా ఏంటి ఎలా ఉండబోతుంది అసలు వీళ్ళకి సంబంధాలు ఏంటనైతే ఓ క్లారిటీ అయితే స్టిల్ ఇప్పటివరకు లేదు. సో ఆ క్లారిటీ రావాలంటే సినిమా వచ్చేంతవరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి ల్యూగర్ పెట్టినటువంటి ఆ పేరుకి నిజంగానే అంత పవర్ఫుల్గా సినిమా ఉంటుందనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.